హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇస్రో అనమాట. ఇస్రోకి సంబంధించినటువంటి ఐసీఆర్బీ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో 242 వేకెన్సీస్, అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, అలాగే యూడీసీ, అలాగే స్టెనోగ్రాఫర్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట ఈ వీడియో. ప్లస్ ఇక్కడ మన isro.gov.inలోకి వస్తే మనకి ఇక్కడ కెరీర్ సెక్షన్స్లో ఫస్ట్ది అనమాట 01/2026 ఐసీఆర్బీకి సంబంధించి. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. సో కొంచెం కిందకు వచ్చేసి ఇక్కడ మనకి లింక్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ప్లస్ ఈ అప్లికేషన్ ప్రాసెస్లో మొదట ఏంటంటే రిజిస్టర్ అయితే చేసుకోవాలి తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ట్యాబ్స్లో కానీ, మొబైల్ ఫోన్స్లో కానీ, లేకపోతే పీసీఎల్ ల్యాప్టాప్ ఎక్కడైనా చేసుకోవచ్చు. అయితే లేటెస్ట్ బ్రౌజర్స్ అయితే యూజ్ చేసుకోవాలి. స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా మనం ఫిల్అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. పోస్ట్ కాదు, ఎగ్జామినేషన్ నేమ్ అనమాట, ఐసీఆర్బీకి సంబంధించి కాబట్టి ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఆటోమేటిక్ అయితే వచ్చింది. సో మీ నేమ్ అనమాట, ఎందుకంటే 10th క్లాస్ యొక్క మెంబర్స్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా ఎంటర్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెకండ్ నేమ్ కన్ఫర్మ్ చేయాలని 2 times ఎంటర్ చేయాలన్నమాట మీ యొక్క మొబైల్ నెంబర్. సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్ అనమాట. స్టార్ మార్క్ లేదు కాబట్టి మనం వదిలేయచ్చు అనమాట. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి ఇక్కడ 2 times అనమాట. తర్వాత ఏంటంటే జనరేట్ ఓటీపీ అనాలి. ప్లస్ మన ఓటీపీ కోసం ఒక క్యాప్చా అడుగుతున్నారు అనమాట, ఎంటర్ చేయాలి. సబ్మిట్ అనాలి. సబ్మిట్ అంటే మనకి 2 OTPs అయితే వస్తాయి అనమాట. ఒకటి ఏంటంటే ఒక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి, రెండోది ఏంటంటే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి. ఈ రెండు ఇక్కడ ఎంటర్ చేసేసి వ్యాలిడేట్ చేసుకోవాలి. రాకపోతే రీసెంట్ అనేది అనొచ్చు అనమాట. సో ఈ రెండు మనం చేసుకున్న తర్వాత అగ్రీ అనాలి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలన్నమాట. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే రీవెరిఫై అనే బటన్ ఉంటుంది, ఇదైతే మనం క్లిక్ అయితే చేయాలి. ప్లస్ వెరిఫైడ్ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మన నేమ్, అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ చెక్ చేసుకోవాలి. అని కరెక్ట్గా ఉంటే ఈ 4 టిక్ ఆన్ చేయాలన్నమాట. ఇదైతే మన తర్వాత వీటిని ఎడిట్ చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ ప్రాంప్ట్ వస్తుంది అనమాట చెక్ చేసుకోవడం కోసము. సో అన్ని ప్రాపర్గా ఉంటే కనుక ఈమెయిల్ ఐడి, మన నేమ్, అలాగే ఈమెయిల్ ఐడి ఇప్పుడు సబ్మిట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక నెక్స్ట్ ఐ అగ్రీ బటన్ వచ్చిందనమాట, ప్రైవసీ నోటీస్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఓకే అనాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా అలాట్ అయింది అనమాట. మీకు ఒక SMS కూడా వస్తుంది, ఆ యొక్క లాగిన్ ఐడి అలాగే పాస్వర్డ్ వస్తుంది. వాటితో మనం లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఇదైతే క్లోజ్ చేసుకోవచ్చు. ఆ యొక్క క్రెడెన్షియల్స్ మనం లాగిన్ అవ్వచ్చు అనమాట. లాగిన్ అవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళాలనుకుంటే ఇక్కడ గో టు అప్లికేషన్ అంటే దీని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట. 4 tabs అయితే ఉన్నాయి. మొదట పర్సనల్ డీటెయిల్స్, అలాగే కమ్యూనికేషన్ అంటే అడ్రస్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, అలాగే డాక్యుమెంట్స్ అప్లోడ్, లాస్ట్లో ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ నెంబర్, అలాగే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. జెండర్ మీరు మేల్ ఆఫ్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి ఏంటంటే మొదటి ఇయర్, మంత్, డే ఇలా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో యాజ్ ఆన్ 16 ఆగస్టు 2026కి మన ఏజ్ అనేది చూపెడతారు, చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మన యొక్క ఏజ్కి అనేది కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 16 ఆగస్టు 2026 అనమాట. యాజ్ పర్ నోటిఫికేషన్ ఏంటంటే మనకి ఇదే కట్ ఆఫ్ డేట్ 16 ఆగస్టు 28 years అనమాట. అలా మీరు కనుక ఓబీసీ ఎన్సీఎల్ అయితే కనుక 31 years, అలాగే SC/ST అయితే కనుక 33 years వరకు మీకు అవకాశం అవుతుంది. ఇక్కడ ఏంటంటే మామూలుగా జనరల్ క్యాండిడేట్స్ అయితే కనుక 17 ఆగస్టు 1998 ఆ తర్వాత బారన్ అయిపోతే మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళైతే కనుక 1995 ఆగస్టు 17 ఆ తర్వాత బారన్ అయిన వాళ్ళందరూ కూడాను ఎలిజిబుల్ అనమాట. అలాగే SC/ST క్యాండిడేట్స్ అయితే కనుక బారన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 17 ఆగస్టు 1993 ఈ డేట్కి ఆ తర్వాత ఎవరైతే బారన్ ఉన్నారో క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడాను ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో నేషనల్ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. రిజర్వేషన్ అన్న మీరు యొక్క కేటగిరీ ఏదైతే ఉందో ఓబీసీలో ఎన్సీఎల్ వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఈడబ్ల్యూఎస్, SC, ST సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీకు ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, మీకు మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. అలాగే మెరిటల్ స్టేటస్ మీరు మ్యారీడా, అన్మ్యారీడా, డైవర్స్లో, డివిడోనా, ఇంకా జ్యుడిషియల్ సపరేటర్ ఏదైతే అదే రిలీజియన్ మీకు రిలీజియన్ ఏదైతే ఉందో లిస్ట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకేంటంటే ఇక్కడ ఎగ్జామినేషన్ ప్రిఫర్డ్ స్టేట్ అనమాట. మీరు సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్లో కనుక ఎగ్జామ్ రాయాలనుకుంటే ప్లస్ మనకి ఏంటంటే నోటిఫికేషన్ 15 point అనమాట. 13 pageలో అయితే ఇచ్చారు. 38 venuesలో అయితే ఈ యొక్క రిటర్న్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ అని చెప్పేసి ఉన్నది. దాంట్లో హైదరాబాద్ ఉన్నది, విజయవాడ ఉన్నది, విశాఖపట్నం కూడా ఉన్నది అనమాట. సో ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ ఫామ్లో మనకు అసలు ఆంధ్రప్రదేశ్ స్టేటే కనపడడం లేదు. అండమాన్ నికోబార్ ఉంది, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అస్సాం, త్రిపుర, మేఘాలయ, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్ ఇవే ఇచ్చారనమాట.
సో మరి ఎందుకు ఇచ్చారో తెలియదు. సో ఏంటంటే మనం తెలంగాణ ఇస్తే కానీ హైదరాబాద్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అలాగే మనం కర్ణాటక ఇస్తే మనకి బెంగళూరు, మైసూర్ అవి వస్తున్నాయి, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు తమిళనాడు అలాగే ఇచ్చుకొని చెన్నై అనేది కూడా వస్తుంది, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. అలాగే బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. మొదటి ఏంటంటే ఫీజు అందరూ కూడా 500 రూపీస్ పే చేయాలి ఒక పోస్ట్కి. మీరు మల్టిపుల్ పోస్టులకు అప్లై అయితే చేయొచ్చు. తర్వాత అయితే మీకు అమౌంట్ అనేది వెనకైతే వస్తుంది అనమాట. దానికోసం బ్యాంక్ డీటెయిల్స్, మీ యొక్క అకౌంట్ హోల్డర్ నేము, బ్యాంక్ నేమ్, మీకు ఏదైతే బ్యాంకులో అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ నేమ్ అనమాట 2 times ఎంటర్ చేయాలి. బ్రాంచ్, మీకు ఆ యొక్క బ్రాంచీలో ఆ బ్యాంకులో మీకు ఏ అకౌంట్ ఏ బ్రాంచ్లో ఉందో ఆ బ్రాంచ్ నేమ్ అనమాట. అకౌంట్ నెంబర్ 2 times ఎంటర్ చేయాలి. IFSC కోడ్ 2 times ఎంటర్ అయితే చేసుకోవాలి. ఎక్సర్విస్ మన తెసి పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. అలాగే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, మీకు కనుక మీ యొక్క డిస్ట్రిక్ట్లో మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ స్పాన్సర్డ్ క్యాండిడేట్ అయితే తెసి పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, మీరు కనుక ఈ యొక్క PSUస్లో కానీ ఏదైనా అటానమస్లో కానీ లేకపోతే సెమీ గవర్నమెంట్లో కానీ మీరు ఇప్పుడు ప్రస్తుతానికి వర్కింగ్ చేస్తూ ఉంటే తెసి పెట్టుకో, లేకపోతే నో అనమాట. అలాగే చూసుకోండి, ఆర్యూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ విత్ కంటిన్యూస్ 3 years సర్వీస్, మీరు కనుక ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో 3 years నుంచి వర్క్ చేస్తూ ఉంటే ఇప్పటి వరకు ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. అలాగే మీకు కనుక ఏదైనా స్పోర్ట్స్ మెరిట్ ఏదైనా ఉంటే ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో. ఎస్ పెట్టుకుంటే కనుక స్పోర్ట్స్ నేమ్ ఏంటి, ఆ యొక్క ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ ఆఫ్ ఆ యొక్క స్పోర్ట్స్ అని మెన్షన్, సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇక మనకి అడ్రస్ డీటెయిల్స్ అనమాట. కరస్పాండెన్స్ అడ్రస్ కోసం మీకు డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్, స్టేట్, డిస్ట్రిక్ట్, మీ అడ్రస్లో నుంచి మీ కంట్రీ ఇండియా అనమాట, స్టేట్ మీ అడ్రస్లో నుంచి తీసుకోవాలి. సిటీ అనమాట, సిటీ కూడా అన్నీ వస్తున్నాయి. లేకపోతే అదర్స్ అనేది ఉంది, అది తీసుకొని మీరు కొత్త డిస్ట్రిక్ట్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ ఏమైతే ఎస్ పెట్టేసి ఇవన్నీ ఫిల్అప్ అయిపోతాయి. సేవ్ నెక్స్ట్కి అయితే బ్యాక్ కూడా వెళ్ళొచ్చు అనమాట. అంతకుముందు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ కూడా మనం మోడిఫై అయితే చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. ప్లస్ ఈ ట్యాబ్లో ఏంటంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నమాట. రైట్ ఫ్రమ్ 10th క్లాస్ సంబంధించినటువంటి బోర్డు, ఏ బోర్డు చదువుకున్నారు, CBSE, స్టేట్ బోర్డు ఏంటి, డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th class అనమాట, ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th class, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, డేట్ కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే చూసుకుంటే కాలేజీ లేదంటే స్కూల్ నేమ్ అనమాట, ఇలా అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సబ్జెక్ట్ అనమాట. కొంతమంది జనరల్ అని ఉంటుంది, లేకపోతే కనుక 6 subjects ఉంటాయి కదా, కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అవి ఎలా అంటే చేసుకోవచ్చు. CGPA సిస్టంలో CGPA సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో మనది ఓవరాల్ పర్సంటేజ్ ఏదైతే ఉందో నీడ్స్ టు బి ఎంటర్డ్ మాన్యువల్లీ బై మల్టిప్లయింగ్ ద అప్లికేషన్ కన్వర్షన్. సపోజ్ మీకు వచ్చినటువంటి ఆ యొక్క CGPA అంతా టోటల్ CGPA 10 9.5 ఏదైతే అది అనమాట. ఇది ఇంటూ ఇది వేసుకుంటే మీకు పర్సంటేజ్ అనేది వస్తుంది అనమాట. ఇది మీరు ఇంకా ఒక పర్సంటేజ్ సిస్టంలో ఉంటే పర్సంటేజ్ ఎలా సెలెక్ట్ చేసుకుంటే మార్క్స్ మీకు ఎన్ని వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. అలా మీరు ఇంటర్మీడియట్ చదివి ఉంటే కనుక ఇంటర్మీడియట్ బోర్డు ఏంటి, ఇదే విధంగా పాసింగ్ డేట్, కాలేజీ నేమ్, సబ్జెక్ట్స్ అనమాట, PCM, ఫిజిక్స్, మ్యాథ్స్, అలా కామర్స్ ఏంటి అనేది, CGPA ఇది సేమ్ యాజిటేజ్గా ఈ మార్క్స్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. తర్వాత డిగ్రీ మాత్రం తప్పనిసరిగా అందరైతే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. డిగ్రీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అని, లేకపోతే డిప్లొమా ఇన్ కామర్స్, డిగ్రీ ఇన్ కమర్షియల్ సెక్రటేరియల్ ప్రాక్టీస్, JPA పోస్ట్ అనమాట కింద దానికి. సో ఏదైతే అదే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కాలేజీ నేమ్ లేదంటే యూనివర్సిటీ నేమ్ అనమాట, ఏదైనా పర్వాలేదు ఎంటర్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ డిగ్రీ అనమాట. అలాగే CGPA సిస్టమా లేకపోతే ఏంటనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఎంత CGPA వచ్చింది మీకు, మొత్తం CGPA ఎంత, పర్సంటేజ్ ఎంత అని మెన్షన్ చేసుకోవాలి. మీకు కనుక కంప్యూటర్ నాలెడ్జ్ ఎస్ పెట్టుకోవచ్చు అనమాట. అలాగే టైపింగ్, ఇంగ్లీష్ స్టెనోగ్రఫీ, టైపింగ్ కాదు స్టెనోగ్రఫీ అంటే స్టెనోగ్రాఫర్ పోస్ట్కి సంబంధించి అనమాట. మీరు కనుక స్టెనోగ్రఫీ 60 words per minute కనుక ఆ యొక్క స్టెనోగ్రఫీ ఉంటే ఇంగ్లీష్లో ఎస్ అయితే పెట్టుకో, లేకపోతే నో పెట్టాలన్నమాట. ప్లస్ ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఒక క్యాండిడేట్ మల్టిపుల్ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే డిఫరెంట్ అప్లికేషన్స్ అయితే అవసరం లేదు, ఒకటే అప్లికేషన్లో మల్టిపుల్ పోస్టులను సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీరు డిఫరెంట్ పోస్టులు అయితే సెలెక్ట్ చేసుకోవాలి, సేమ్ జోన్లో కానీ లేకపోతే డిఫరెంట్ జోన్లో కానీ. సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఆ యొక్క రిటర్న్ టెస్ట్ సెంటర్ అనేది కామన్గానే ఉంటుంది, మీరు డిఫరెంట్ పోస్ట్కి డిఫరెంట్ సెంటర్స్ అనేది ఉండవు అనమాట. సో ఈ విషయాన్ని జాగ్రత్తగా అయితే గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫ్రెండ్స్, ఎవరైతే మనకి మల్టిపుల్ పోస్టులకి అప్లై చేయాలని అనుకుంటున్నారో వాళ్ళైతే తప్పనిసరిగా ఈ యొక్క నోటిఫికేషన్ ఓపెన్ చేసుకొని మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలి, మీ యొక్క కేటగిరీ ఏంటి,
తర్వాత ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చూసుకోవాలి. సపోజ్ మీరు కనుక ఈ యొక్క అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేయాలని హైదరాబాద్ ఉంది, బెంగళూరులో ఉన్నాయి, మీకు కేటగిరీ ఏంటనే చూసుకోవాలన్నమాట. సో మీకు ఆ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఒకవేళ మీ కేటగిరీలో లేకపోతే అప్పుడు ఏంటంటే మీరు యూఆర్లో అప్లై అయితే చేసుకుంటే అప్పుడు ఆ పోస్ట్ మీకు అక్కడ విజిబుల్ అయితే అవుతుంది. లేదు మీ కేటగిరీలో ఉన్న పోస్ట్కి మీరు అప్లై చేయాలంటే మీరు ఇక్కడ చెక్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ అసిస్టెంట్ అనేది మనకి అన్ని జోన్స్లో హైదరాబాద్లో ఉన్నది, అలాగే శ్రీహరికోటలో కూడా ఉన్నాయి, 32 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. అలాగే జేపీఏ చూసుకుంటే కనుక మనకి హైదరాబాద్లో కూడా ఉన్నది, అలాగే శ్రీహరికోటలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఎక్కువ వేకెన్సీస్ జేపీఏనే 81 దాకా ఉన్నాయి. అయితే ఈ పోస్ట్కి ఏంటంటే మనకి స్టెనోగ్రఫీ అనేది ఎస్ పెట్టాలి, లేకపోతే ఈ పోస్ట్ అనేది మనకి విజిబుల్ అయితే కాదనమాట. సో ఇక్కడ ఏంటంటే యూడీసీ బెంగళూరులో మాత్రమే ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ స్టెనోగ్రాఫర్స్ కూడా బెంగళూరు లొకేషన్లో మాత్రమే ఉన్నాయి. ఇంకా కూడా మనకి చూసుకుంటే అసిస్టెంట్ అనమాట, ఇంకా ఆటోనమస్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి లొకేషన్స్లో అహ్మదాబాద్ ఉంది, శ్రీహరికోట ఉంది, అలాగే తిరువనంతపురం ఉంది అనమాట. అలాగే జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఫిల్లింగ్ అప్ ఆటోనమస్ బాడీస్, అది అహ్మదాబాద్ ఒక పోస్ట్ మాత్రమే ఉందన్నమాట. సో ఏంటంటే ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్లో ఏంటంటే ఇక్కడ కనుక మీరు కనుక స్టెనోగ్రఫీ కనుక ఎస్ పెడితే కనుక మీకు ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి మీకు కనుక స్టెనోగ్రఫీ వస్తే కనుక మీరు అసిస్టెంట్ యూడీసీ, అలాగే అసిస్టెంట్ ఆటోనమస్ బాడీస్ అన్నమాట, అలాగే జేపీఏ స్టెనోగ్రాఫర్, అలాగే అసిస్టెంట్ యూడీసీ అసిస్టెంట్ అనమాట. ఇలాగా కాంబినేషన్ ఆఫ్ దీనికి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, ఏదో ఒకటి, అన్నిటికీ మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో మీరు కనుక ఒక గ్రూప్లో ఒక పోస్ట్కి అప్లై చేస్తే కనుక ఒక్కొక్క పోస్ట్కి 500 రూపీస్, లేకపోతే కనుక మీరు బోత్ గ్రూప్స్గా కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక 1000 రూపీస్ అయితే మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు. దాని ప్రకారం ఏంటంటే మీరు అసిస్టెంట్ యూడీసీకి అప్లై చేయాలని ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి, లేదా జేపీఏ స్టెనోగ్రాఫర్కి అప్లై చేయాలని సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి, అయితే అసిస్టెంట్ యూడీసీకి అప్లై చేయాలంటే థర్డ్ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో జేపీఏలో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీకు కనుక స్టెనోగ్రఫీ వచ్చి ఉంటే ఇలాగ అప్లై చేసుకుంటే ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ప్రిఫరెన్స్ అనమాట, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అలాగే పర్సనల్ అసిస్టెంట్లో కూడా ఆటోనమస్ బాడీస్ ఉంటాయి. సపోజ్ మీరు ఏంటంటే జేపీఏ సెలెక్ట్ చేసుకోవడంతో మనకి హైదరాబాద్ ఉంది, సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మళ్ళీ జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ సెలెక్ట్ చేసుకోకూడదు అనమాట, ఎర్రర్ వస్తుంది. డిఫరెంట్ పోస్టులు ఇప్పుడు చెప్పినట్టుగా డిఫరెంట్ పోస్టులు అనేది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి, సేమ్ జోన్లో కానీ లేకపోతే డిఫరెంట్ జోన్లో కానీ, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇంకో పోస్ట్ స్టెనోగ్రాఫర్ సెలెక్ట్ చేసుకుని బెంగళూరులో మాత్రమే ఉంది కాబట్టి ఒకటే వచ్చింది అనమాట. నెక్స్ట్ ఏంటంటే పర్సనల్ అసిస్టెంట్ కూడా మనకి అహ్మదాబాద్లో ఉంది, అలా వస్తుంది అనమాట. సో అలా సెలెక్ట్ అయితే చేసుకో. అదే మీకు కనుక స్టెనోగ్రఫీ కనుక రాకపోతే నో పెడితే కనుక ఏమవుతుందంటే మీకు జేపీఏ పోస్ట్ అనేది మీకు విజిబుల్ అయితే కాదనమాట, ఎందుకంటే దాని స్టెనోగ్రఫీ అనేది తప్పనిసరి, మిగతా వాటికైతే ఓన్లీ డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది అనమాట. సో ఇక అసిస్టెంట్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే చూసుకుంటే మీరు అప్పర్ డివిజన్ క్లర్క్ సెలెక్ట్ చేసుకొని బెంగళూరులో మాత్రమే ఉంది, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఆటోనమస్ బాడీస్ సెలెక్ట్ చేసుకుంటే మన శ్రీహరికోట వస్తుంది, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది అనమాట. మీకు స్టెనోగ్రఫీ కనుక వచ్చి ఎస్ పెడితే కనుక జేపీఏ పోస్ట్ అనేది వస్తుంది, లేకపోతే ఇక్కడ మనకి విజిబుల్ అయితే కాదనమాట. సో మీకు కనుక స్టెనోగ్రఫీ లేకపోతే కనుక ఇలాగ వస్తుంది. సో వచ్చిన వాటిల్లో మీరు ఆ యొక్క జోన్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. మీరు ఉన్న వాటిలో సపోజ్ అసిస్టెంట్ పోస్ట్లో మీకు శ్రీహరికోట కావాలా, హైదరాబాద్ కావాలా ఏంటి అనేది మీరు చూజ్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది అనమాట. టిక్ ఆన్ చేయాలన్నమాట. టిక్ ఆన్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్కి అయితే చేసుకోవచ్చు, బ్యాక్ కూడా వెళ్ళొచ్చు అనమాట. అంతకుముందు ఎంటర్ చేసినవన్నీ కూడా మనం మాడిఫై గానే చేసుకోవచ్చు. ఇదైతే మనకి లాస్ట్ స్టెప్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, అలాగే మనకి సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక టూల్ టిప్ వస్తుంది అనమాట, ఏంటంటే లేటెస్ట్ మన రీసెంట్ పాస్పోర్ట్స్ కలర్ ఫోటోగ్రాఫ్ అనమాట. లైట్ లేదంటే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకోవాలి, ఫేస్ అనేది క్లియర్గా విజిబుల్ అయితే అవ్వాలి. 100 KB నుంచి 200 KB వరకు అలౌ అయితే చేస్తారనమాట. సో అదైతే మనం చూసుకోవాలి. నెక్స్ట్ సిగ్నేచర్ కూడాను 80 నుంచి 150 KB వరకు అలౌ అయితే చేస్తారు. అలాగే వచ్చేసరికి మనకి కేటగిరీ సర్టిఫికేట్ 1 MB వరకు జేపీజీ కానీ పీడిఎఫ్ కానీ ఇలా అయితే చేస్తారనమాట. సో ఇక్కడ మనం ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు ఫోటోగ్రాఫ్, లేకపోతే ఇక్కడ ఫైల్ అనేది చూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనం అప్లోడ్ చేసిన తర్వాత వ్యూ వస్తుంది, ఇక్కడ వ్యూ చూసుకోవాలన్నమాట ప్రాపర్గా మనం అప్లోడ్ చేసామా లేదా అనేది. సో ఫీజు అయితే వస్తుంది ఇక్కడ మీకు బోత్ గ్రూప్స్ అయితే మీకు 1000 రూపీస్ వస్తుంది. సో లేదంటే ఒక గ్రూప్లో ఒక పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇలాగ మనకి 500 రూపీస్ మాత్రమే వస్తుంది. ఫీజు అయితే 100 రూపాయలే, ఓన్లీ 100 రూపీస్, మీకు మిగతా 400 రూపీస్ వెనకైతే ఇస్తారు. అయితే స్టార్టింగ్లో మీకు 500 రూపీస్ అయితే అందరూ కూడా పే చేయాలన్నమాట. సో దాని ప్రకారం మీకు వెనకైతే డబ్బులు అయితే వస్తాయి అన్నమాట. ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలన్నమాట. ఇవన్నీ
టిక్ ఆన్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ మనకి Pi7 ఇమేజ్ టూల్ అని ఒకటి ఉంటుంది అనమాట. మన గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏదైతే సిగ్నేచర్ ఉందో లేకపోతే ఫోటో ఉందో ఆ యొక్క ఫైల్ నేమ్ ఇక్కడ అప్లోడ్ చేసుకొని మీకు ఎంత సైజ్ కావాలన్నా అంత సైజ్ పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ మీకు లిమిట్ అయితే ఇచ్చారు, దాని ప్రకారం మనం అప్లోడ్ చేయాలి కాబట్టి. సపోజ్ చూసుకుంటే మనకి ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసరికి మినిమం 80 ఉండాలి, మ్యాక్సిమం 150 ఉండాలి. తక్కువ ఉన్న తీసుకోదు, ఎక్కువ ఉన్న తీసుకోదు అనమాట. అలాంటి సమయంలో మనకి ఎంత సైజ్ కావాలనుకుంటే అంత, సపోజ్ 100 KB కావాలని పెట్టుకొని ఇక్కడ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. చేసుకొని ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈజీగా దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకొని అప్లోడ్ చేసుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది. ప్లస్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత తప్పనిసరిగా వ్యూ ఉంటుంది అనమాట. వ్యూ క్లిక్ చేసి మీరు చెక్ అయితే చేసుకోవాలి మీ యొక్క సిగ్నేచర్, ఫోటో, డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదని. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ వస్తుంది, చెక్ చేసుకోవాలి. ఎర్రర్స్ ఉంటే బ్యాక్ వెళ్ళి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే ప్రివ్యూ అనమాట, అన్నీ చెక్ చేసుకోవచ్చు, బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. సో ఓకే అనాలి. సో అన్నీ ప్రాపర్గా ఉంటే సబ్మిట్ చేసుకోవాలి, లేకపోతే బ్యాక్ వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవాలి మనం. ఫస్ట్ ఇక అగ్రీ అనాలన్నమాట. ప్లస్ అప్లికేషన్ ఫీజు పే చేస్తున్నప్పుడు ఎగ్జిట్ అయిపోయింది అనమాట. సో లాగిన్ అవ్వడానికి మీకు మళ్ళీ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్కి స్టార్టింగ్కి వచ్చేస్తే ICRB అప్లికేషన్లోకి ఇక్కడ ఏంటంటే మనకి లాగిన్ అని ఉంటుంది. లాగిన్ తీసుకోవాలి. లాగిన్ తీసుకుంటే యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోవాలి. ప్లస్ మనకి భారత్ కోష్ ఇది ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ ఏంటంటే కన్ఫర్మ్ అనాలి. దీంట్లో కూడా ఏంటంటే మనకి మల్టిపుల్ బ్యాంక్స్ అయితే వస్తున్నాయి. మీరు అంటే ఏదో ఒక బ్యాంక్ యొక్క గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. SBI కానీ లేకపోతే యూనియన్ బ్యాంక్ ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. చేసుకుని వాటిల్లో కూడా ఏంటంటే మీకు ఇక్కడ డెబిట్ కార్డ్స్ ఉన్నాయి, క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. అంటే మీకు ఏ బ్యాంకు కార్డ్ అయినా పర్వాలేదు, ఏదైనా బ్యాంకు సంబంధించినటువంటి నెట్ బ్యాంకింగ్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, UPI అయినా ఎలా అయినా మనం మన ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. ఏమన్నా ఇక్కడ బ్యాంక్ అనేది ఈ యొక్క మన గేట్వే కానీ ఆ బ్యాంకులో అకౌంట్ ఉండాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఇదైనా గేట్వే మాత్రమే, ఆ గేట్వే ద్వారా మనం ఫీజు అనేది పే అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సక్సెస్ రేట్ ఉంటుంది అనమాట. ఈ బ్యాంక్ ద్వారా వెళ్తే మనకి ఫీజు అనేది తప్పనిసరిగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అయిపోతుంది అనమాట. సపోజ్ ఇక్కడ 89% ఉందన్నమాట మనకి HDFC బ్యాంక్ చూసుకుంటే, అదే కనుక మనం ఇక్కడ యూనియన్ బ్యాంక్ తీసుకుని 73% మాత్రమే సక్సెస్ రేట్ అనమాట. సో చూసుకొని మనం ఏదో ఒక గేట్వే ద్వారా ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ఆ బ్యాంకులో అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ దీంట్లో కూడా రూపే కార్డు, వీసా, మాస్టర్ కార్డు ఇవన్నీ మనకి ఎలా అయితే చేస్తారనమాట, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే యూజర్ ఛార్జెస్ ఇక్కడ ఏంటంటే క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి పే అనాలి. పే అనేసి ఆ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసేసి మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ మల్టిపుల్ పోస్టులకి ఒకటే అప్లికేషన్, ఒకటే ఎగ్జామ్ సెంటర్ అనమాట. సో అని మార్చుకోవాల్సిన అవసరం అయితే మళ్ళీ మీరు అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదనమాట.